వెల్కమ్ అండి. ఈ వీడియోలో మీకు జాగ్రఫీ సంబంధించినటువంటి మన రమణరాజు సార్ రాసినటువంటి బుక్ ఇది. తెలంగాణకు సంబంధించినటువంటి బుక్. మనం గతంలో వీడియో చేసింది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బుక్. ప్రస్తుతం ఈ వీడియో అనేది తెలంగాణకు సంబంధించినటువంటి బుక్. జాగ్రఫీ, ఓవరాల్ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, అదేవిధంగా తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది. ఇది ఇండెక్స్. మీరు గత ఎడిషన్లు గనక మీ దగ్గర ఉంటే అదే ఇండెక్స్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా? అప్డేట్ చేసినటువంటి బుక్ ఇది 10th ఎడిషన్. దీంట్లో అప్డేట్ చేసి వస్తుంది ఈ బుక్. ఓకేనా? చాలా రకాలైనటువంటి కరెక్షన్స్ కానీ వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్, అన్ని రకాల అప్డేట్స్ని ఇందులో చేయడం జరిగింది. మీకు కూడా వీలైనంత వరకు నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. మొదట మీకు ఇండెక్స్ చూపిస్తున్నా. ఇది వరల్డ్ జాగ్రఫీలో దీన్ని 3 టైప్స్గా చేయడం జరిగింది. ఫస్ట్ భూస్వరూప శాస్త్రము, తర్వాత శీతోష్ణ స్థితి శాస్త్రము, తర్వాత సముద్ర శాస్త్రము. మొదట భూస్వరూప శాస్త్రంలో ఉన్నటువంటి 12 చాప్టర్లు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత శీతోష్ణ స్థితి శాస్త్రంలో కూడా దాదాపు 12 చాప్టర్లు ఉన్నాయి. ఇక్కడ సముద్ర శాస్త్రంలో కూడా ఒక 2 ఉన్నాయి సముద్ర శాస్త్రం సంబంధించి. ఒకసారి వీటిని మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ది విశ్వము, సౌర వ్యవస్థ, భూమి ఉన్నది. తర్వాత సెకండ్ది అక్షాంశాలు, రేఖాంశాలు, భూచలనాలు, ఋతువులు, గ్రహణాలు, పోటుపాటులు, భూ అంతర్నిర్మాణము, శిలలు, రకాలు, విస్తరణ, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు, ప్రధాన ఉపరితల భూస్వరూపాలు, వికోశీకరణము, క్రమక్షయ భూస్వరూపాలు, ఇవన్నీ కలిపి భూస్వరూప శాస్త్రం అన్నారు. ఓకేనా? తర్వాత శీతోష్ణ శాస్త్రం వచ్చింది. దీంట్లో వాతావరణ సంఘటనము, నిర్మాణము, సూర్యపుటము, ఉష్ణోగ్రత, వాతావరణ పీడనము, పవనాలు, వాతావరణ ఆర్ద్రత, మేఘాలు, ప్రపంచ ప్రధాన ప్రకృతి సిద్ధ మండలాలు. దీంట్లో చాలా ఉన్నాయి. ఇక్కడ సరస్సులు ఉన్నది, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ సరస్సులు, తర్వాత ఖండాలు, వాటి భౌగోళిక స్వరూపాలు, తర్వాత సముద్ర శాస్త్రం ఉన్నది. సముద్ర శాస్త్రము, మహాసముద్రాలు, భౌతిక, రసాయనిక, జీవ సంబంధ లక్షణాలు. తర్వాత ప్రపంచ జనాభా ఉన్నది. ఇక్కడితోటి వరల్డ్ జాగ్రఫీ అయిపోయింది. తర్వాత ఇండియన్ జాగ్రఫీ వచ్చింది. ఇక్కడ భారతదేశ ఉనికి, క్షేత్రీయ అమరిక, నైసర్గిక స్వరూపాలు, శీతోష్ణ స్థితి, ఋతుపవనాలు, నదీ వ్యవస్థ, నీటిపారుదల, బహుళార్థక సాధక ప్రాజెక్టులు, అడవులు, ఉద్భిద సంపద, జీవ వైవిధ్య సంరక్షణ, భారతదేశము, నేలలు, భారతదేశము, వ్యవసాయ రంగము, శక్తి లేదా ఇంధన వనరులు, ఖనిజ వనరులు, పారిశ్రామిక రంగం, ట్రాన్స్పోర్టేషన్, పాపులేషన్. తెలంగాణ సంబంధించి కూడా సేమ్ ఉంటాయి. అంటే ఇండియాలో ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ సంబంధించినవి ఉంటాయి. క్షేత్రీయ అమరిక, నైసర్గిక స్వరూపము, శీతోష్ణ స్థితి, నేలలు, నదీ వ్యవస్థ, నీటిపారుదల రంగం, విద్యుత్ రంగము, అడవులు, వన్యమృగ సంపద, వ్యవసాయ రంగము, ఖనిజ వనరులు, పారిశ్రామిక రంగము, రవాణా సౌకర్యాలు, పర్యాటక రంగము, జనాభా, 33 జిల్లాల సమాచారము. ఓకేనా? ఇది వరల్డ్ జాగ్రఫీ. ఇది ఏపీ తర్వాత వచ్చింది కాబట్టి ఇంకా కొంచెం అప్డేట్ అయ్యి ఇంకా ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాటిని కూడా చేసి ఇవ్వడం జరిగింది ఈ బుక్లో. తెలంగాణ వాళ్ళకు ఇంకా అప్డేట్ వచ్చింది అన్నట్టు. ఇవన్నీ చూడవచ్చు. లైట్ వేస్తే ఓకే. వరుణుడు ఏపీ వాళ్ళకు బుక్ రిలీజ్ చేసినప్పుడు కొంతమంది అభ్యర్థులు ఏమన్నారంటే మాకు అది లేదు ఇది లేదు, కొంచెం వాళ్ళకు తెలిసో తెలియక కొంతమంది అభ్యర్థులు కొన్ని డౌట్స్ చెప్పడం జరిగింది. వాటిలో మీకు కొన్ని చూపిస్తాను. ఇక్కడ ఉల్కలకు సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది కదండి. ఒక అబ్బాయి ఏమన్నాడంటే కామెంట్ చేశాడు, ఇక్కడ ఒక పాయింట్ అనేది ఏపీ గ్రూప్ 2లో వచ్చింది, మీరు దాన్ని ఇక్కడ కవర్ చేయలేకపోయారు, అసలు ఏం అప్డేట్ చేశారు అని ఒక పిల్లోడు అడిగాడు. ఆ పిల్లోడు తెలిసి అడిగినా తెలియక అడిగినా తెలియదు, కానీ వారు అడిగిన మాట వాస్తవమే, కానీ అది ఇక్కడ ఉండేది కాదు. ఉల్కలో అన్నంత మాత్రాన ఉల్కలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇక్కడ ఉండదు. అది ఎక్కడ ఉంటుంది అంటే ఉల్కలు అనేది వాతావరణానికి సంబంధించి ఏదేదో పాయింట్, అది వాతావరణం టాపిక్లో అక్కడ ఉన్నది. అది ఆ పాయింట్ అది ఇప్పుడు కాదు, ఫస్ట్ ఎడిషన్ బుక్ నుంచి అది ఉన్నాయి. కొన్ని బుక్స్లలో బయట బుక్స్లలో లేకపోతే వాళ్ళు ఇక్కడ దాన్ని యాడ్ చేశారు ఈ మధ్య కాలంలో చేసి, మేము గ్రూప్ 2ని వచ్చిన బిట్ని ఇక్కడ కవర్ చేసామని ఈ కథలు చెప్పేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ మన పరిస్థితి అట్లా కాదు. మనము ఆ ఏబిపిఎస్సి సంబంధించిన గ్రూప్ 2లో వచ్చిన ప్రశ్న అయితే ఉన్నదో అది 10th ఎడిషన్ కదా, అది ఫస్ట్ ఎడిషన్ నుంచి కూడా ఆ టాపిక్ దగ్గర అది ఎప్పటి నుంచో ఉన్నది. అది చిన్న అంశము. అవి చూడకుండా
ఈ స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్ కవర్ కాలేదు, అక్కడ ఆ పాయింట్ కవర్ కాలేదని ఈ కథలు చెప్పేటువంటి ఈ ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నారు. అడిగిన పిల్లోడేం నా పిల్లోడు అట్లా చేసినట్లేను కానీ సరే ఓకేనా. కొంతమంది తెలిసి తెలియక చేస్తున్నారు, నో ప్రాబ్లం. బుక్ అనేది సార్కున్నటువంటి ఒక 30 years ఎక్స్పీరియన్స్ తోటి క్లియర్గా ఈ బుక్ అనేది మీకు అందించడం జరుగుతుందండి. అన్ని కరెక్షన్స్ కూడా దీంట్లో చేయడం జరిగింది, చాలా రకాల కరెక్షన్ చేశారు. ఏపీ తర్వాత వచ్చింది కాబట్టి ఏపీ బుక్లో జరిగినటువంటి చిన్న చిన్న తప్పిదాలను కూడా దీంట్లో కవర్ చేయడం అంటే కరెక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. ప్రతి చాప్టర్ వెనకాల ఇక్కడ ప్రీవియస్ బిట్స్ అంటే ఇది ప్రాక్టీస్ బిట్స్ కదా, దీంట్లోనే మీకు ప్రీవియస్ బిట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. చూడవచ్చు ఇది వరల్డ్ జాగ్రఫీ అండి. ఇది ఇవన్నీ గ్రేట్ సర్కిల్, స్మాల్ సర్కిల్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది. కొన్ని చిన్న చిన్న తప్పులు మాకు ఏపీ జాగ్రఫీ చేసినప్పుడు చిన్న ఒక 2-3 దొరికాయి. మొత్తం బుక్లో చాలామంది వెతికి చూస్తే ఒక చిన్న 2-3 కరెక్షన్ దొరికాయి. అవి కూడా దీంట్లో కరెక్షన్ చేయడం జరిగింది. మీకు వీలైతే ఆ టాపిక్ కనుక నాకు కనిపిస్తే మీకు చెప్తా ఆ చిన్న కరెక్షన్ ఏదో కూడా. మీకు గత ఎడిషన్కి ఈ ఎడిషన్కి ఏంటంటే చాలా స్పేసియస్గా నీట్గా రావడం జరిగిందండి బుక్. అదేవిధంగా అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇదంతా వరల్డ్ జాగ్రఫీ కాబట్టి ఇక్కడ మీకు కనపడవచ్చు. ఇక మ్యాప్ మనకు ఇదంతా అప్డేట్ చేసినటువంటి మ్యాప్, ఇదంతా భూకంపాలకు సంబంధించి. అగ్నిపర్వతాలు, ఎంత వరల్డ్ జాగ్రఫీ ఒకసారి మీకు ఇండియన్ జాగ్రఫీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది పెద్ద బుక్ కదా, ఈ ప్రతి పేజ్ చూపించుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. ఇది ఇండియన్ జాగ్రఫీ. భారత్ బంగ్లాదేశ్ ఇది. ఓకే, ఇది 100వ రాజ్యాంగ సవరణ ద్వారా చేశారని ఇక్కడ కూడా రాయడం జరిగింది. ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. కొత్తగా వచ్చినటువంటి ఈ తీరరేఖ పొడవు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మొదలు పెడితే ఈ తీరరేఖ సంబంధించి ఇదంతా తీరరేఖ సంబంధించినటువంటి మ్యాటర్. కొత్తగా వచ్చింది కాబట్టి ఇదంతా దాందే తీరరేఖ సంబంధించింది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా యాజ్ పర్ జీవో అయితే సర్క్యులర్ జారీ చేశారో అది మొత్తం కూడా క్లియర్గా అభ్యర్థులకు కావాల్సిన దాన్ని ఎట్లయితే అవసరమో అట్లనే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏది గుజరాత్ ఏది అత్యధికంగా ఉంది, మొదటిది, రెండవది, మూడవది, మళ్ళీ కింద నుంచి 1, 2, 3 అట్లా నీట్గా ఒక టేబుల్ వేసి ఆ టేబుల్ పక్కనే రాయడం జరిగింది. ఈ విధంగా అభ్యర్థులకు ఏదైతే అవసరమో దాన్ని మనం ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీకు ఎకనామిక్ జాగ్రఫీలో చూపిస్తా అప్డేట్స్ కానీ సరే ప్రతిదీ కూడా సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ అయితే ఇచ్చారో తెలంగాణ సంబంధించి ఆ తెలంగాణ జాగ్రఫీలో కూడా క్లియర్గా అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి చూపిస్తా. ఇది ఫారెస్ట్, డిఫరెన్స్ ఏంటి అనేది, అటవీ ప్రాంతానికి ట్రీ కవర్కి, అటవీ విస్తీర్ణానికి, టీఓఎఫ్కి, ఫారెస్ట్ ట్రీ కవర్కి డిఫరెన్స్ ఏంటనేది ఇక్కడ కూడా రాశారు. మళ్ళీ అటవీ ప్రాంతానికి అటవీ ఉంటుంది కదా విస్తృతి అంటే ఫారెస్ట్ కవర్కి ఫారెస్ట్ ఏరియాకి ఉన్నటువంటి డిఫరెన్స్. 2023 ఫారెస్ట్ రిపోర్టు. ఇది 23 రిపోర్టే అని 26 రిపోర్ట్ ఇంకా రాలే. కొంతమంది పిల్లలు 26 పెట్టలేదని అడుగుతున్నారు. ఓకేనా, ఇందులో ఏదైతే ఉన్నదో అది లేటెస్ట్ డేటా అన్నట్టు, అదే చదువుకోవాలి. ఇవన్నీ ప్రతి దానికి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. చూడవచ్చు మీరు. సాయిల్స్ బుక్ నెక్స్ట్ వీక్ వస్తుందండి మార్కెట్లోకి. చాలా రోజుల నుంచి బుక్ లేకుండే చాలామంది అభ్యర్థులు డిమాండ్ మేరకు వాళ్ళ యొక్క డిమాండ్ మేరకు ఈ బుక్ను రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీక్ అయితే వస్తుంది బుక్. ఎనర్జీ సెక్టార్ ఇది క్లియర్గా అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఎనర్జీ సెక్టార్ సంబంధించి ఇవన్నీ కూడా
సర్వేలో వచ్చిన వాటిని మిగతా దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ మినిస్ట్రీ ఆఫ్ పవర్లోకి వెళ్ళి ఇవన్నీ కూడా డేటా కూడా అప్డేట్ చేసి ఇవ్వడం అయితే జరిగింది సర్వర్లో. ఓకేనా, షెడ్యూల్ ఇవన్నీ కొత్తగా వచ్చినటువంటి షెడ్యూల్ దానికి సంబంధించి పిఐబిలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా మ్యాప్ గవర్నమెంట్ ఇచ్చిన మ్యాపే ఏ స్టేట్లో ఎన్ని ఉన్నాయని మహారత్నాలు నవరత్నాలు మణిరత్నాలు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్. ఓకేనా, సరే బుక్ పూర్తిగా మారిపోయిందండి. అప్డేట్స్ కూడా ఉన్నాయి క్లియర్గా. ఎకనామిక్ సర్వే కానీ దానికి సంబంధించిన మినిస్ట్రీ అయితే వెబ్సైట్స్ ఉంటాయో దాంట్లో ఉన్నటువంటి సమాచారము పూర్తిగా దాంతో అన్నీ కూడా అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది. తెలంగాణ జాగ్రఫీది క్లైమేటాలజీ ఎకనామిక్ అవుట్లుక్ అయితే ఇచ్చారు దానికి సంబంధించి సేమ్ ఇమేజ్. ఓకే, ఇది తెలంగాణ జాగ్రఫీ అండి. ఇదంతా ప్రాజెక్టులు ఇవన్నీ. ఓకేనా, ఈ విధంగా తెలంగాణ కూడా పూర్తిగా అప్డేట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది సోలార్ సంబంధించి అంటే ఎనర్జీ ఇది తెలంగాణ. చూడండి ఫారెస్ట్ సర్వేలో ఏమి ఇచ్చారో, సారీ ఇది ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్టు, దాంట్లో ఏదైతే ఇచ్చారో ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్లో ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్టు స్టేట్ వైజ్ కూడా ఉంటుంది. ఆ స్టేట్ వైజ్లో ఉన్నటువంటి డేటా ఇది సేమ్ వాళ్ళు ఇచ్చింది. ఇక్కడ మన తెలుగులో మాత్రమే పెట్టాం. డేటా ఎట్లుందో అట్లా అదే టేబుల్ కాపీ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకేనా, అగ్రికల్చర్ సెన్సెస్ చూడవచ్చు. ఇది 21-22 సంబంధించి లేటెస్ట్ సెన్సెస్. సేమ్ ఎకనామిక్ సర్వేలో అదే అవుట్లుక్ అంటాం కదా, ఎకనామిక్ అవుట్లుక్ తెలంగాణలో అవుట్లుక్ సంబంధించినటువంటి టేబుల్ ఇది. ఓకేనా, ఇవన్నీ కూడా ఇమేజెస్ అవన్నీ దాని అవుట్లుక్వి. ఇండస్ట్రీ సెక్టార్ జిఐ ట్యాక్స్ ఏమేమి ఉన్నాయి, ఓకేనా. ఓకే అండి, ఇదంతా బుక్ ఇది. నెక్స్ట్ వీక్ బుక్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. ఓకేనా, దీని ప్రైస్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ బుక్ వచ్చిన తర్వాత చూపించి ఎంతకు వస్తుందో చెప్తాను. దీని మీద ప్రైస్ అయితే మీకు 900 ఉన్నది, 900 రూపాయలు ఉన్నది. ఇక్కడ డిస్కౌంట్లో వస్తుంది, మీకు తక్కువ కాస్ట్కి వస్తుంది. అది ఎంత కాస్ట్కి వచ్చింది అనేది నేను బుక్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ.